नमामेश्वरं सद्गुरुं साईनाथ सद्गुरु श्री साईनाथ स्वामी नमः। ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. భక్తులందరూ రెండు చేతులు జోడించి భక్తిగా స్వామి నమస్కారం చేసుకోండి. సద్గురు శ్రీ సాయినాథ స్వామిని నమః. అథ అష్టోత్తరం. స్వామివారికి తామర పుష్పాలతో భక్తులందరూ కూడా రెండు చేతులు జోడించి భక్తిగా స్వామివారికి మీ గోత్రనామాలు చెప్పుకోవాలి. గోత్రము, భర్త పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, అందరి పేర్లు కూడా స్వామివారికి చెప్పుకోవాలి. శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం. స్వామివారికి నమస్కారం చేసుకొని చెప్పుకోండి. మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్ధు సద్గురు సాయినాథ స్వామిని నమః. పాదార్చనం కరిష్యే. ఓం శ్రీ సాయినాథ స్వామిని నమః. అథ అష్టోత్తరం. మనసులో ఓం శ్రీ సాయినాథాయ నమః అని చెప్పుకుంటుండాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం కృష్ణరామ సినిమారుచాదురుతాయ నమః. ఓం శేషసాయినే నమః. ఓం గోదావరి తటహృదయవాసినే నమః. ఓం భక్తహృదయాలయాయ నమః. ఓం సర్వరంగిన్యాయ నమః. ఓం భూతావాసాయ నమః. ఓం భూత భవిష్యద్భావవర్జితాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్పదమనాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం నమర్త్యాయ నమః. ఓం మచ్చాభయపదాయ నమః. ఓం జీవాధారాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం భక్తాగమ సమర్థాయ నమః. ఓం భక్తాగమ ప్రతిజ్ఞాయ నమః. ఓం అన్నమస్తదాయ నమః. ఓం ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం ధనమాంగళ్యప్రదాయ నమః. ఓం బుద్ధియుక్తాయ నమః. ఓం పుత్రమిత్ర కళత్ర బంధుదాయ నమః. ఓం యోగక్షేమదాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః. ఓం మార్గబంధవే నమః. ఓం భక్తిముక్తి స్వర్గాపవర్గదాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం అంతర్యామినే నమః. ఓం సచ్చిదాత్మనే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం పరమశివరాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం జ్ఞానస్వరూపిణే నమః. ఓం జగద్ధిత్రే నమః. ఓం భక్తానాం మాతృపితామహాయ నమః. ఓం భక్తాధూపదాయ నమః. ఓం భక్తపరాధీనాయ నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం భక్తిశక్తివృతాయ నమః. ఓం జ్ఞానవేదాగ్యదాయ నమః. ఓం ప్రేమప్రదాయ నమః. ఓం సంశయహృదయ దౌర్భల్య పాపకర్మశనాక్షేకదాయ నమః. ఓం దేవ్రందుర్గాయ నమః. ఓం కర్మధ్వంసనే నమః. ఓం సిద్ధస్థప్రతితాయ నమః. ఓం గుణాతీత గుణాత్మనే నమః. ఓం అనంత కళ్యాణ గుణాయ నమః. ఓం అమిత పరాక్రమాయ నమః. ఓం జైనే నమః. ఓం బుద్ధరిషాక్షోపియాయ నమః. ఓం అపరాజితాయ నమః. ఓం త్రిలోకేశ్వరిజాతగతే నమః. ఓం సకృహితాయ నమః. ఓం సర్వశక్తిమూర్తయే నమః. ఓం స్వరూపసుందరాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓం బహురూప విష్ణుమూర్తయే నమః. ఓం అరూపాదత్తాయ నమః. ఓం అచింత్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం సర్వాంతర్యామినే నమః. ఓం నమోవాగతీతాయ నమః. ఓం ప్రేమమూర్తయే నమః. ఓం సులభతులదాయ నమః. ఓం అసహాయ సహాయాయ నమః. ఓం అనాథనాథీనబాంధవే నమః. ఓం సర్వధారదుర్గే నమః. ఓం అకర్మాణేకకర్మ సుకర్మణే నమః. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. ఓం తీర్థాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సతాంగతయే నమః. ఓం సత్పారాయణాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం పావనానగాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం భాస్కరపదాయ నమః. ఓం బ్రహ్మచర్య తపస్సర్యాదేశవృతాయ నమః. ఓం సత్యధర్మపరాయణాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం సిద్ధిసంకల్పాయ నమః. ఓం యోగీశ్వరాయ నమః. ఓం భగవతే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సత్పురుషాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సత్యత్వవేదకాయ నమః. ఓం కామాదిశబ్దైరేతంసనే నమః. భూతానందానుభోక్తృతాయ నమః. ఓం సమసర్వమత సంహితాయ నమః. ఓం శ్రీదక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ వెంకటేశ్వరమణాయ నమః. ఓం అద్భుతానందచర్యాయ నమః. ఓం జగన్నాథహరాయ నమః.
ఓం సంసార సర్వ దుఃఖ క్షయకరాయ నమః ఓం సర్వదిక్ సర్వతోముఖాయ నమః ఓం సర్వ అంతర్బహిస్థితాయ నమః ఓం సర్వమంగళకరాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయ నమః ఓం సమర సన్మార్గ స్థాపనాయ నమః ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా చింతామణివైనాకిక దొరికినావు శిరీషా చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా చింతామణివైనాకిక దొరికినావు శిరీషా మహాసాగరమును చేరు దారిలోన మహివేశ మహాసాగరమును చేరు దారిలోన మహివేశ భవజలధిని దాటింతు అని నేను వచ్చేశా భవజలధిని దాటింతు అని నేను వచ్చేశా నన్ను నీకు ఇచ్చేశా నన్ను నీకు ఇచ్చేశా చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా చింతామణివైనాకిక దొరికినావు శిరీషా దేహం బహు సుందరం ఇది నీ జయమందిరం దేహం బహు సుందరం ఇది నీ జయమందిరం మందిరాన ఉన్న నీవు సుందరాతి సుందరం మందిరాన ఉన్న నీవు సుందరాతి సుందరం అందుకే ఇట చేరినాము నీ భక్తుల మందరం అందుకే ఇట చేరినాము నీ భక్తుల మందరం నీ వారమందరం. ఎన్నో టీవీలు ఈరోజు లైవ్ ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నాయి. అందులో హిందూ ధర్మం TV5 ఛానల్, భక్తి టీవీ, మహాభక్తి, ఇంకా ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోటి పుష్పార్చన లక్షలాది మందిలకు, లక్షలాది మంది భక్తులకు పరోక్షంగా చూపించే భాగ్యాన్ని ఇచ్చిన ఆ సాయినాథుడికి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టుకుందాం. అయితే ఈరోజు మనకు TV5 హిందూ ధర్మం MD గారు రవీంద్ర గారు, ఇప్పుడు ప్రస్తుతం తిరుమల తిరుపతి బోర్డు దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారి అబ్బాయి, ఈరోజు మనకు వీరి ద్వారా చక్కగా వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చినట్టుగా భావిద్దాం. త్వరలో మనకు చింతపల్లి సాయి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణాన్ని కూడా ఇక్కడ చేయిస్తానని వాళ్ళ నాన్నగారు చెప్పారు. అది కూడా త్వరలో చేయించుకుందాం. ఎందుకంటే భగవంతుడు ఒక అవకాశం 10 సంవత్సరాల నుంచి మనకు వారికి ఇదే బంధం. ఆ బంధంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా హిందూ ధర్మం భక్తి టీవీ అందరూ కూడా చాలా కృతజ్ఞతగా చింతపల్లి సాయి సన్నిధిని మనం ప్రపంచమంతా చూస్తారు. వారికి ఫ్లైట్ టైం అవుతుంది అర్జెంటుగా, కాబట్టి కొంచెం ఆశీర్వాదం చేసి పంపిద్దాం దయచేసి అందరూ ఒక 5 నిమిషాలు. అలాగే ఈరోజు కోటి పుష్పార్చన గతంలో 2 సార్లు చేసుకున్నాం. కోవిడ్ తర్వాత అందరినీ ప్రపంచమంతా కూడా కోవిడ్ మాయమైపోయిందని
కృతజ్ఞతగా మళ్ళీ ఒక్కసారి కోటి పుష్పార్చన 2021 గురు పౌర్ణమి చేయించుకున్నాడు. ఈరోజు కోటి పుష్పార్చన ఈ కనబడే కింద పువ్వులన్నీ కూడా మంచికండి జనార్దన్ శోభరాని మా అన్నమ్మ, మా అన్నయ్య, మా వదినమ్మ గారి కోరిక మేరకు ఈరోజు కోటి పుష్పార్చన. గురువారం గురు పౌర్ణమి కలిసి వచ్చింది. ఆమె కోరిక ఏడాది క్రితం నాకు చెప్పింది, ధనంజయ ఒకసారి కోటి పుష్పార్చన చేద్దాం, కానీ ఈసారి కలిసి వచ్చింది. కాబట్టి వారికి కూడా ఆశీస్సులు అందిద్దాం. దయచేసి ఇక్కడికి రండి సార్, అటుపక్క నిలబడండి. అలాగే మూర్తి గారు ప్రతి క్షణం మనం గెలంటి ఉంటాడు మన చింతపల్లి సాయి సన్నిధికి. ఓ వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతామృతేం తస్మై బ్రహ్మచ ఆయుకీర్తిం భుజాందుగః భాగదేయేనైవేనం ప్రణయతే బ్రాహ్మణా ఋషేయుద్ధరేద్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో వివేదివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తే దేవతా ఏవ దేవతా ప్రీణాది పర్యాప్త్యా అనంతరాయాయ సర్వస్తోమోతురాత్రవత్తోమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్యేత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమానేత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతేనా వర్ధయంతి శతమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే హవిషోజుషాణ ఘృతప్రతీకో ఘృతయోనరేది ఘృతం పీత్వామతిజారుగవ్యం పితే పుత్రాభిరక్షతాదిమో పరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. శ్రీ స్వర్ణసింహాసన స్థిత చింతపల్లి సాయినాథ్ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా గురు అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఈరోజు చింతపల్లిలో సాయినాథుడు కొలువై 18 వసంతాలు పూర్తి చేసుకున్నాం. షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని లక్షలాది మంది భక్తులను తెలుగు రాష్ట్రాల నుంచి పిలిపించుకొని ఆశయం చేస్తారా? వృషశైలాధిప ఏవ దేవదన్నః వృషభాద్రీశ్వర ఏవ దేవదన్నః ఫణిశైలాధిప ఏవ దేవదన్నః భగవాన్ వెంకట ఏవ దేవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమందనన్నః శ్రీ శ్రీనివాస కులదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణ డంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వేదు విజేతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. స్వర్ణసింహాసన స్థిత చింతపల్లి సాయినాథ్ దేవతా సహిత పద్మావతి అల్వేల్మంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా సహిత గురు అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. నిరంతరం ధర్మ సిద్ధిరస్తు తథాస్తు. వారమి అందరం చింతపల్లిలోన వెలసి చింత తీర్చు సాయిషా చింతామణివై నాకిక దొరికినావు శిరీషా
షిరిడి అనగా ఈ మందిరమును చేరినావు, ఇది నీ గుడి అనగా ఇటనే కొలువున్నావు. షిరిడి నుంచి ఇటటికి సరాసరి దిగి వచ్చి, షిరిడి నుంచి ఇటటికి సరాసరి దిగి వచ్చి, వచ్చినదే గాక ఇతట మరి మరి మెచ్చి మెచ్చి, వచ్చినదే గాక ఇతట మరి మరి మెచ్చి మెచ్చి, మహిమలు గుడి గుచ్చి మాకే అందించి, చింతపల్లిలోన వెలసి చింత దీర్చు సాయిషా, చింతామణివై నాకిక దొరికినావు శిరీషా. మే దత్తాత మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిశ్చ మే జ్ఞాత్రంచ మే సోచ్చ మే పశోచ్చ మే శీరంచ మే అయశ్చ మాతంచ మే మృతంచ మే యక్ష్వంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే మిత్రంచ మే భయంచ సుగంచ మే శ్రేణంచ మే సుజాత మే సుదినంచ మే స్వాహా. పూర్ణావతి ముహూర్త శుభముహూర్త భవంతో మహాంతో పూర్ణావతి ముహూర్త శుభముహూర్తో స్తూప విష్య అతేన మగ్గుస్తా అనుమతేన మగ్గుస్తా సరస్వతేన మగ్గుస్తా దేవసవిత ప్రాసావే. ఓమాంతే విఘ్నేశ్వరాయ నమః. ఆజ్యోపరాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. సం సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. ఇక్కడ వాళ్ళు అక్కడ నేను నిల్చోండి, దోషలు పట్టండి అందరూ. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, పాదాలు దగ్గర పెట్టి దోషలు బట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, అందరూ కూడా చెప్పండి. ఓం స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన. ఓం నమ ఇతి. ఆ రెండు చేతులు అలాగే లోపలికి అనుకొని నమస్కారం చేసుకొని మనసులో మీ గోత్రం మీ పేరు చెప్పుకోండి. హంబోభివాదయే అగ్నిం విశ్రియే అహం బర భజంతులు గట్టిమేళం. అహం బరస్తాదహం అవస్తాయ అహం జ్యోతిషావితమోవార యదంతరిక్షం తదమే పితా భూతహగం సూర్యమభయతో దదర్శాం భూయాసముత్తమస్సమానానాం. గచ్చ గచ్చ సురశ్రేష్ఠా దేవకార్య సముద్భవ యత్ర బ్రహ్మాదయో దేవాస్తత్ర గచ్చహుతాచన. సర్వం శ్రీత్మం శ్రీ యజ్ఞేశ్వరార్పణమస్తు. యజ్ఞేశ్వర సుపీనాతో తత్తత్కుండేష్వమగ్నౌ కుంభే సంయోజ్య. తత్తత్కుండేష్వమగ్నౌ కుంభే సంయోజ్య. నమస్కారం. చింతపల్లిలోన వెలసి చింత దీర్చు సాయిషా, చింతామణివై నాకిక దొరికినావు శిరీషా. చింతపల్లిలోన వెలసి చింత దీర్చు సాయిషా, చింతామణివై నాకిక దొరికినావు శిరీషా. మహాసాగరమును చేరు దారిలోన మహివేశ, మహాసాగరమును చేరు దారిలోన మహివేశ.
వచ్చేశా భవజలధిని దాటింతువని నేను వచ్చేశా నన్ను నీకు ఇచ్చేశా నన్ను నీకు ఇచ్చేశా చింతపల్లిలోన వెలసి చింత తీర్చు సాయేశా చింతామణివై నాకిక దొరికినావు శిరీశా సాయిరామ్. సాయి బంధువులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సద్గురు సాయినాథుడు మన వెన్నంటి ఉండి మన జీవితాలలో వెలుగు నింపుతూ మన కోరికలను తీరుస్తూ మనకు పరిపూర్ణమైన ఆశీస్సులు ఇవ్వాలని పరమ పవిత్రమైన గురువారం రోజున గురు పౌర్ణమి రోజున ఒక్కసారి జయకొడదాం. లైన్లో ఉన్న భక్తులు, వెయిటింగ్లో ఉన్న భక్తులు అందరూ కూడా జయ బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. అమ్మా ఎక్కడి వాళ్ళు అక్కడ ఒక 2 minutes తర్వాత మీకు అందరికీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ పూల బుట్టలు ఇస్తాం. చిన్న మూర్తి దగ్గర పుష్పాలు వేసేసి అయ్యగారులకు మీ పూల బుట్టను ఇచ్చేస్తే వారు కోటి పుష్పార్చన స్టార్ట్ అవుతుంది 5 నిమిషాల్లో. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. దేహం బహు సుందరం ఇది నీ జయ మందిరం దేహం బహు సుందరం ఇది నీ జయ మందిరం మందిరాన ఉన్న నీవు సుందరాతి సుందరం మందిరాన ఉన్న నీవు సుందరాతి సుందరం అందుకే ఇట చేరినాము నీ భక్తుల మందరం అందుకే ఇట చేరినాము నీ భక్తుల మందరం నీ వారమందరం నీ వారమి అందరం చింతపల్లిలోన వెలసి చింత తీర్చు సాయేశా చింతామణివై నాకిక దొరికినావు శిరీశా మరో షిరిడి అనగా ఈ మందిరమును చేరినావు ఇది నీ గుడి అనగా ఇటనే కొలువున్నావు షిరిడి నుంచి ఇటటికి సరాసరి దిగి వచ్చి షిరిడి నుంచి ఇటటికి సరాసరి దిగి వచ్చి వచ్చినదే గాక ఇతట మరి మరి మెచ్చి మెచ్చి వచ్చినదే గాక ఇతట మరి మరి మెచ్చి మెచ్చి మహిమలు బుద్ధి గుచ్చి మాకే అందించి చింతపల్లిలోన వెలసి చింత తీర్చు సాయేశా చింతామణివై నాకిక దొరికినావు శిరీశా షిరిడి పోలేని వారు చింతలు తీరని వారు
మరల చూడాలని మదిని నిన్ను గోరువారు వారందరినాదరించు వైభవమే నీవని వారందరినాదరించు వైభవమే నీవని శ్రీరాగం కురిపించే చింతపల్లి క్షేత్రమని శ్రీరాగము వర్షించే చింతపల్లి క్షేత్రమని సాయి నీ చరణం సదా మాకు శరణం చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయీశా చింతామణివై నాకిక దొరికినావు శిరీశా చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయీశా చింతామణివై నాకిక దొరికినావు శిరీశా మహాసాగరమును చేదులో సమర్థ సద్గురు సాయినాథ భగవానికి హలో బాబా షిరిడి బాబా పాహి మా సాయినాథ మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మా దయగలవో సాయిరా మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మా దయగలవో సాయిరా సాయిరాం షిరిడి సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం సాయిరాం షిరిడి సాయిరాం పరమేష్టి గురు పరాత్పర గురు వేదవ్యాస గురు దత్తాత్రేయ చింతపల్లి సాయినాథ సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం. స్వామికి మీ రేఖను చూపెట్టండి. గురు పౌర్ణమి రోజున అందరూ మీ రేఖను స్వామి చూసి గురు పౌర్ణమి రోజు అంధకారములో ఉన్నటువంటి మీ కుటుంబాలు ఒక వెలుతురు బాబా ఎంత చక్కగా వెలుగుతున్నాడో మీ కుటుంబాలు కూడా అలాగే వెలుగుతాయి. చెప్పండి. కాలహర కష్టహర సంకష్టహర దారిద్రహర దుఃఖహర సర్వపాపహర సర్వగండహర అపమృత్యు భయదోష పీడా నివారణకర మమ గృహే సద్గురు అనుగ్రహ కర. నమశ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారీష్ట వినాశాయ సర్వమంత్ర దోషఛేదనాయ త్రైలోక్యం వశమానయ నమః. మమ దేవాలయే చింతపల్లి సాయినాథ దేవాలయ దినదిన అభివృద్ధ్యర్థం ఆషాఢమాస వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ
దివసే కోటి పుష్పార్చన పూజాఖ్యం కరిష్యే సాయినాథ్ మహారాజుకి. ఆ పుష్పార్చన జరుగుతున్నంతసేపు పక్క వాళ్ళు మాట్లాడారా, బాబా గారు వచ్చి కొడతారు ఇవాళ. అంత జాగ్రత్తగా ఉండండి. సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ స్వర్ణసింహాసన స్థితి చింతపల్లి సాయినాథ్ దేవతాభ్యుర్మః సద్యోజాతం ప్రపద్యామిత్యావాహయామి సద్యోజాత్యాసనార్థమక్షతాం సమర్పయామి. భవే భవేనాదిపాదయోః పాద్యం సమర్పయామి. భవే భవస్వభోగం కల్పయామి. వామదేవాయ నమః స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః వస్త్రార్థమక్షతాం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః కిరీటార్థమక్షతాం సమర్పయామి. రుద్రాయ నమః ఆభరణార్థమక్షతాం సమర్పయామి. కాలాయ నమః గంధాం ధారయామి. కలవికర్ణాయ నమః ఇత్యక్షతాం పుష్పాణి పూజే. కూర్చో. రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా. ఒకటే సతియని చాటితివయ్యా. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా. ఒకటే సతియని చాటితివయ్యా. అరివిల్లు విరిచి మురిపించి సీతను, హరివిల్లు విరిచి మురిపించి సీతను, హరినయమాడిన కళ్యాణ రామ శరణము నీయవయా రామ కరుణను చూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా. కౌశికయాగం కాచితివయ్యా రాతిని నాదిగా చేసితివయ్యా. రాతిని నాదిగా చేసితివయ్యా. కౌశికయాగం కాచితివయ్యా రాతిని నాదిగా చేసితివయ్యా. రాతిని నాదిగా చేసితివయ్యా. సృజనుల ననచి సృజనుల బ్రోచిన సృజనుల ననచి సృజనుల బ్రోచిన ఆదర్శమూర్తి వినీవయ్యా శరణము నీయవయా రామ కరుణను చూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా. కానలకేగి కాంతను బాసి ఎంతో వేదన చెందితివయ్యా. ఎంతో వేదన చెందితివయ్యా. కానలకేగి కాంతను బాసి ఎంతో వేదన చెందితివయ్యా. ఎంతో వేదన చెందితివయ్యా. అంతేలేని చింతలనెన్నో అంతేలేని చింతలనెన్నో ఎంతగా ఓర్చావు రామయ్యా శరణము నీయవయా రామ కరుణను చూపవయా. జగద
జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా జయ జయ రామ్ జానకి రామ్ జయ జయ రామ్ జానకి రామ్ పావన నామ్ మేఘ శ్యామ్ పావన నామ్ మేఘ శ్యామ్ జయ జయ రామ్ జానకి రామ్ పావన నామ్ మేఘ శ్యామ్ జయ జయ రామ్ జానకి రామ్ పావన నామ్ మేఘ శ్యామ్ జయ జయ రామ్ జానకి రామ్ జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా చింతామణివైనాకిక దొరికినావు శిరీషా చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా చింతామణివైనాకిక దొరికినావు శిరీషా మహాసాగరమును చేరు దారిలో మహివేశ మహాసాగరమును చేరు దారిలో మహివేశ భవజలధిని దాటింతు అని నేను వచ్చేశా భవజలధిని దాటింతువని నేను వచ్చేశా నన్ను నీకు ఇచ్చేశా నన్ను నీకు ఇచ్చేశా చింతపల్లిలోన వెలసి చింతదీర్చు సాయిషా చింతామణివైనాకిక దొరికినావు శిరీషా అందరి ముందే అపజయమేలా మాతా మాతా మరణ విను సంతోషి మాతా మరణ విను సంతోషి మాతా భక్తులకేలా ఈ పరీక్షలమ్మా అందరి ముందే అపనిందేలా మాతా మాతా మరణ విను సంతోషి మాతా మరణ విను సంతోషి మాతా మాననిదేనా కదా అన్నిట వేదనలే మిగిలేనా ఆ వేదనలే మిగిలేనా అమ్మా
మరణించడమే నాకు శరణ్యం నా పుణ్య భాగ్యమిదేనా మాతా మాతా మరణు విను సంతోషి మాతా మరణు విను సంతోషి మాతా భక్తుల మనసు రోధిస్తే మరి భక్తికి విలువే లేదు బ్రతుకు జీవమయమే లేదు అమ్మా వేడిన వారికి కీడు చేయుట నీకిది న్యాయము కాదు ఇది నీకి న్యాయము కాదు అమ్మా ఎవరమ్మా ఈ లోకములోనా ఎవరమ్మా ఈ లోకములోనా మొరాలించి పాలించే దాత మాతా మాతా మొరను విను సంతోషి మాతా మొరను విను సంతోషి మాతా ఏ జగదాంబ నానోములలో లోటేదైనా కలదా ఈ లోటేదైనా కలదా అమ్మా తప్పే చేస్తే ఎందుకు దండన ఈ పసి పాపల పైన అమ్మా అందరికీ మరి అమ్మవు నీవే అందరికీ మరి అమ్మవు నీవే మన్నించి పాలించగరావా మాతా మాతా మొరను విను సంతోషి మాతా మొరను విను సంతోషి మాతా భక్తులకిలా ఈ పరీక్షలమ్మా అందరి ముందే అపనిందేలా మాతా మాతా మరణ విను సంతోషి మాతా మరణ విను సంతోషి మాతా మొర వినరాధా మొర వినరానా గర్జించే సింహాల మీద దుర్గమ్మ గల్లు గల్లున కదలి రావే దుర్గా భవాని మాతాకి గర్జించే సింహాల మీద దుర్గమ్మ గల్లు గల్లున కదలి రావే గర్జించే సింహాల మీద దుర్గమ్మ గల్లు గల్లున కదలి రావే నీకు పట్టు పరిసినాము చూడే మాయమ్మ గవ్వలు జల్లినాము ఆడే నీకు పట్టు పరిసినాము చూడే మాయమ్మ గవ్వలు జల్లినాము ఆడే నీకు గవ్వలు జల్లినాము ఆడే నీకు గవ్వలు జల్లినాము ఆడే నీకు గవ్వలు జల్లినాము ఆడే నీకు గవ్వలు జల్లినాము ఆడే శివభక్తుల శివోత్పల సింధులు తల్లి శిరసు మీద కిరీటాలు బంగారు తల్లి శిరసు మీద కిరీటాలు బంగారు తల్లి శిరసు మీద కిరీటాలు బంగారు తల్లి పసుపు కుంకుమ పూజలు నీకే దేవి దీపాల వెలుగుల దిగిరావే తల్లి దీపాల వెలుగులు దిగిరావే తల్లి దీపాల వెలుగులు దిగిరావే తల్లి సారే సీరే
సొమ్ములు తెస్తిమి తల్లో నిలువెత్తు నిమ్మ దండలు వేస్తిమి తల్లో నీకు సారే సీల సొమ్ములు తెస్తిమి తల్లే నిలువెత్తు నిమ్మ దండలు వేస్తిమి తల్లే గొప్పించే సింహాల మీద దుర్గమ్మ గల్లు గల్లున కదలి రావే గర్జించే సింహాల మీద దుర్గమ్మ గల్లు గల్లున కదలి రావే నీకు పట్టు పరిసినాము చూడే మాయమ్మ గవ్వలు జల్లినాము ఆడే పట్టు పరిసినాము చూడే మాయమ్మ గవ్వలు జల్లినాము ఆడే 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 కామాక్షివై మధుర మీనాక్షివై బంగారు మా తల్లి బాలమిత్ర సుందరివై బంగారు మా తల్లి బాలమిత్ర సుందరివై బంగారు మా తల్లి బాలమిత్ర సుందరివై రాజా రాజేశ్వరివై మహిషాసుర మర్దినివై ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణమ్మవై ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణమ్మవై ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణమ్మవై ఏడేడు అమ్మ ఏడేడు లోకాలు నీవేనమ్మో ఏటేటా నవరాత్రి పూజాలమ్మో ఏడేడు లోకాలు నీవేనమ్మో ఏటేటా నవరాత్రి పూజాలమ్మో గర్జించే సింహాల మీద దుర్గమ్మ గల్లు గల్లున కదలి రావే గర్జించే సింహాల మీద దుర్గమ్మ గల్లు గల్లున కదలి రావే నీకు పట్టు పరిసినాము చూడే మాయమ్మ గవ్వలు జల్లినాము ఆడే పట్టు పరిసినాము చూడే మాయమ్మ గవ్వలు జల్లినాము ఆడే శక్తి పీఠాల కొలువు తీరినవమ్మా భక్తులు కొలవంగ శక్తినిచ్చేవమ్మా భక్తులు కొలవంగ శక్తినిచ్చేవమ్మా భక్తులు కొలవంగ శక్తినిచ్చేవమ్మా ముగ్గురమ్మల అమ్మ మూలపుటమ్మా ముదముద మొక్కంగ ముక్తినిచ్చేవమ్మా ముదముద మొక్కంగ ముక్తినిచ్చేవమ్మా ముదముద మొక్కంగ ముక్తినిచ్చేవమ్మా గనగన 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 గంటల్లో ఓ జగదమ్మ ఘనమైన హారతులే మా జగదమ్మ గనగన గన గంటల్లో ఓ జగదమ్మ ఘనమైన హారతులే మా జగదమ్మ గర్జించే సింహాల మీద దుర్గమ్మ గల్లు గల్లున కదలి రావే గర్జించే సింహాల మీద దుర్గమ్మ గల్లు గల్లున కదలి రావే నీకు పట్టు పరిసినాము చూడే మాయమ్మ గవ్వలు జల్లినాము ఆడే నీకు పట్టు పరిసినాము చూడే మాయమ్మ గవ్వలు జల్లినాము ఆడే నీకు 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 గవ్వలు జల్లినాము ఆడే జై దుర్గా మాతాకి జై. సాయి బంధువులకు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చిన వాళ్లకు పరోక్షంగా వేలాది మంది లక్షలాది మంది 4-5 టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నారు. చింతపల్లి సాయి సన్నిధి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే దారిలో మిడిల్ పాయింట్లో హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి గ్రామం ఉంటుంది. చింతపల్లిలో సాయినాథుడు కొలువై 18 వసంతాలు పూర్తి చేసుకున్నాం. షిరిడి నుంచి ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని భక్తులందరినీ కరుణిస్తూ వారి బాధలను తీరుస్తూ వారి కన్నీళ్లను తుడుస్తూ వారి జీవితాలలో వెలుగు నింపుతూ చింతపల్లిలో కూర్చొని మన చింతలన్నీ తీరుస్తున్న ఆ బంగారు తండ్రికి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొద్దాం.
వాళ్ళకంటే పూరబిట్టలు ఉన్నాయి, మీకేం లేవు కదా, కొట్టొచ్చు కదా. ఇంకా 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 కృతజ్ఞత. ఈ 18 వసంతాలలో అంటే ఏదో గొప్ప కోసం కాదు, ప్రపంచంలో ఏ సాయినాథుడి ఆలయంలో జరగనన్ని పూజలు, జరగనన్ని అభిషేకాలు, హోమాలు, యాగాలు, భగవత్ కళ్యాణాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ముందుకెళ్తున్నాడు. అలాగే భక్తులకు ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. ఇంకా ఒకటి, బాబాకు మానవులతో పాటు పశుపక్షాదులంటే కూడా ప్రేమ, అభిమానం. ఫస్ట్ పశుపక్షాదులకు భోజనం పెట్టిన తర్వాతనే భక్తులకు పెట్టేది. అలాంటి ప్రేమ హృదయతో కూడిన బాబాకు చింతపల్లి సాయి సన్నిధిలో ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత, ఒక్క గోమాతతో స్టార్ట్ అయిన గోశాల ఈరోజు 450 గోవులతో వర్ధిల్లుతుంది. ప్రపంచం బాగుండాలి, కలుషితమైన భూమి సారవంతం కావాలి. ఆ సారవంతమైన నేలలో మనుషులు తినే అన్నం కలుషితం లేకుండా, విషపూరితమైన ఆహారం రాకుండా, మనం అందకుండా ఉండాలి అంటే గోమాత సంరక్షణ చాలా అవసరం. వేలాది పశువులు మాంసం ముద్దలుగా మారుతున్నాయి. నేను అందరినీ మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను, ఎక్కడ గోశాల ఉంటే అక్కడ మన ఇంట్లో ఒకరోజు పస్తుందైనా గోవులను కాపాడే ప్రయత్నం చెయ్యండి. రేపటి తరాలు, మన పిల్లలు, మన మనవలు, మన మనవరాండ్లు బాగుండాలి అంటే ఏదో 10 లక్షల కిరాయి వచ్చే బిల్డింగ్ ఉంటే బాగుండదు. ఈ భూమాత బాగుండాలి. ఏ ప్రళయాలు రాకుండా ఉండాలి అంటే, ఈ భూమి ఇంకా 4 రోజుల పాటు సుభిక్షంగా ఉండాలి అంటే భూమండలం మీద గోవులు తిరగాలి. వెనకటికి 30, 40, 50 సంవత్సరాల క్రితం 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు 150 కోట్ల గోవులు ఉండేవట. ఇప్పుడు 150 కోట్ల జనాభా అయింది, 30 కోట్ల గోవులు అయ్యాయి. ఇంకా కొద్ది రోజులైతే గోజాతి అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా గోవులుంటే మన పిల్లలకు చదివిస్తున్నామనే భావనలో, మనం తింటున్నామనే భావనలో గోవును సంరక్షించే ప్రయత్నం చెయ్యండి. ఇది చాలా అవసరం. అందులో భాగంగానే ఇక్కడ మనకు 450 గోవులు మామూలు విషయం కాదు. సాయి కృష్ణుడా ఇక్కడ రక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. వెనకటికి ఒక రాజు దగ్గర ఉండేది 500, 1000, 2000 గోవులు. ఈరోజు చింతపల్లి రారాజు మన సాయినాథుడి దగ్గర 450 గోవులు ఉన్నాయి. అలాగే ఇంకా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, టీవీలో చూస్తున్న ప్రేక్షకులకు, భగవత్ సాయి బంధువులకు ఈ మధ్యకాలంలో బాబా మన దేవుడు కాదు, మన గురువు కాదు అనే భావనలో కొంతమంది హిందూ ధర్మాన్ని విడదీయాలనే కుట్రలో కొంతమంది మూట కట్టుకొని పాపం చేస్తున్నారు. మన మనసులు బాధ చేస్తున్నారు. ఈరోజు బాబా ఆలయాలలో జరిగే పూజలు హిందూ పూజలు. బాబా అక్కడ ఉన్నది విగ్రహారాధన. చింతపల్లి సాయి సన్నిధిలోనైతే ఇక్కడ సుమారు 5000 గ్రామాలు, 500 పట్టణాన్ని చూస్తారు. సకల దేవతలకు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి.
కృష్ణుడికి, శివుడికి, 7 వారికి ప్రతి అకేషన్ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ఒక భక్తి ప్రవేశింపజేశాడు భక్తులకు. కాబట్టి ఈరోజు మనందరికీ కోటి పుష్పార్చన చేసే భాగ్యాన్ని మనకు సాయినాథుడు అందించాడు. ఇంకా ఎవరికైనా పుష్పాలు అందకపోతే కింద బోధన చేసి మళ్ళీ అక్కడ పుష్పాలు తీసుకొని రండి. ఇటువంటి అవకాశం మళ్ళీ దొరకదు. ఇప్పుడు పైకి ఎందుకు ఎక్కలిస్తారేమో అంటే మనము ఎక్కి అక్కడ అభిషేకం జరిగిన పూలను మనం తొక్కుతున్నాం. అలా తొక్కవద్దు. అందుకే కొంతమంది ఇక్కడ ఉన్న ట్రస్ట్ మెంబర్లు ఇక్కడ విరాళాలు భారీగా ఇచ్చిన వాళ్లకు కొంచెం అవకాశం ఇచ్చాము. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే చక్కటి అవకాశంగా భావించి మనస్ఫూర్తిగా ఈరోజు కోటి పుష్పార్చన చేసే భాగ్యాన్ని ఇచ్చిన సాయినాథుడికి, ఇంత మంచిగా మనల్ని పరిచయించే భాగ్యాన్ని ఇచ్చిన సాయినాథుడికి మళ్ళీ ఒక్కసారి దగ్గరగా చప్పట్లు కొద్దాం. జై గురు సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజు యోగిరాజవర్ బ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి. గురుగారు రండి. భక్తి టీవీ బంద్ అవుతుందిరా, మెసేజ్ ఇవ్వాలి. ఒక 10 నిమిషాలు మెసేజ్ పుష్పార్చన కూడా చక్కగా మనం మాట్లాడేది అదేవిధంగా రండి. సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ గణేశాయ నమః. రాజా అమ్మతోటి 20 బుట్టలు పంపి రా, ఎవరు ఆపినా ఆపొద్దు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గణపతి సచ్చిదానంద సద్గురవే నమః. దత్త విజయానంద తీర్థస్వామినే నమః. మాధవానంద మదనానంద స్వామినే నమః. శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి సమేత చింతపల్లి సాయినాథ సమేత చింతపల్లి బ్రాహ్మణ పండితుల సమేత దత్తాత్రేయ స్వామి సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రియ భగవద్బంధువులారా, ఆధ్యాత్మిక రంగంలో ఓలలాడుతున్నటువంటి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, హైందవ సాంప్రదాయాలను పాటిస్తున్నటువంటి ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలకే కాదు, యావత్ భారతదేశంలో సనాతన ధర్మాన్ని సంరక్షిస్తూ కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, వాటితో పాటు దేశ విదేశాలలో మన వాళ్ళు ఎన్ని ఖండాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం అనగానే చాలామంది అనుకుంటారు ఆషాఢ మాసము ముహూర్తాలు ఉండయి, వివాహాలు ఉండయి, గృహప్రవేశాలు ఉండయి, శుభముహూర్తాలు ఏవి ఉండయి, ఇవన్నీ మనకి ఈ మాసమంతా పనికిరాదనుకుంటారు. ఈ మాసము 12 మాసాలలో ఆషాఢ మాసం అంటే తొలి ఏకాదశితోటి ప్రారంభమవుతుంది మన తొలి పండుగ. ఈ 365 రోజులలో మొదటి పండుగ ఆషాఢ మాసములో తొలి ఏకాదశి. చాతుర్మాస దీక్ష 14 లోకాలను పరిపాలించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ దీక్ష ఆరంభించేటువంటి తొలి ఏకాదశి రోజు ఆరంభమవుతుంది ఆషాఢ మాసం. ఇదే ఆషాఢ మాసములో బోనాల పండుగ అమ్మవారికి చాలా రాష్ట్రాలలో బోనము సమర్పిస్తారు. ఇదే మాసములో అమ్మవారికి శాకంభరీ అలంకరణ చేస్తూ ఉంటారు. ఇదే మాసములో అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, గ్రామ దేవతలు, శాంతి దేవతలు, శక్తి దేవతలకు సారే ఓడి బియ్యము, గాజులు, పంచమాంగళ్యాలు సమర్పిస్తారు. ఇదే మాసములో 18 పురాణాలు
సంస్కృతము మనము చదవలేదు కాబట్టి వేదాన్ని 4 వేదాలుగా విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాలను విభజించినటువంటి మహా గొప్ప దేవదేవుడు విష్ణు వంశంలో జన్మించినటువంటి వ్యాస భగవానుడు అద్భుతమైనటువంటి గ్రంథాలను 4 వేదాలుగా చేసినటువంటి మాసము. ఇదే మాసము 18 పురాణాలు, 18 పురాణాలు అందరికీ లౌకికంగా అర్థమయ్యేటట్టు వ్యాస భగవానుడు చెబితే ఎవరు రాసిండ్రో తెలుసా? వ్యాస భగవానుడు పురాణాలు చెబుతూ ఉంటే రాసినటువంటి మహాదేవుడు ఎవరో తెలుసా? వినాయకుడు. ఆ వినాయకుడు రాసి ఆ గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశాన్ని చెప్పినటువంటి మాసము. అందుకే ఆషాఢ మాసం అనగానే ఏదో అనుకుంటారు. ఈ మాసములో ఏదో ఒక పండుగ, వ్యాస పూర్ణిమ, తొలి ఏకాదశి, అమ్మవారి పండుగ, ఏదో ఒక ఈ మాసాంతము రోజులలో ఒక్కరోజు గురువు దగ్గర సేవ చేస్తే, గురువు దగ్గర మోకరిల్ని దండం పెడితే, గురువు దగ్గర సాష్టాంగ ప్రణమిల్లితే, అంధకారములో ఉన్నటువంటి మనల్ని ఒక చీకటి, ఒక దీపము వెలగగానే చీకటి ఎలా మటుమాయమవుతుందో అలా మన జీవితాలలో ఉన్నటువంటి చీకటి కూడా మటుమాయమైన అయ్యేటువంటి రోజు, శుభదినము, సుదినము, అదే గురు పౌర్ణమి. మరి అటువంటి గురువు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిలయే వాసిష్ఠాయ నమో నమః అంటారు. ఈ శ్లోకము పఠించాలి, లేదా కనీసం ఈరోజు వినాలి. 3 శ్లోకాలు ఖచ్చితంగా ఈరోజు వినాలి. శ్లోకాలు మనకు రావు, వేదాలలో ఉన్నటువంటి సారాంశం మీకు అర్థం కాదు. కాబట్టి ఆ వ్యాస భగవానుడు ఏం చేసిండు? 18 పురాణాలు రాసిండు. ఆ 18 పురాణాలలో ఒక్క పురాణం మన ఇంట్లో ఉంటుందా? ఉండదు. అందులో ప్రధానమైనది భగవద్గీత. భగవద్గీత లేని ఇల్లు ఉండకూడదు. మొదటి శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అంటారు. మరి 18 పురాణాలలో ఉన్నటువంటి సారాంశము తెలియకట. మరి 5వ వేదము కూడా ఆ వ్యాసుడు చెప్పింది మహాభారతం. ఆ మహాభారతంలో ఉన్నటువంటి సారాంశము మనం తెలుసుకోలే. కలి ప్రభావము, కష్టాలు, బాధలు, ఈర్ష్యలు, కుట్రలు, వీటితోనే సమయం సరిపోతుంది. కనీసం ఈ 3 శ్లోకాలు వినాలట గురు పౌర్ణమి రోజు. అందరూ వినండి శ్రద్ధగా. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిలయే వాసిష్ఠాయ నమో నమః. మొదటి శ్లోకం, మొదటిది గురువు వ్యాస భగవానుడు, రెండవది దత్తాత్రేయ స్వామి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మూడవ శ్లోకం నమశ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోషచ్ఛేదనాయ త్రైలోక్యం దశమానయ నమస్వాహ. 3 శ్లోకాలు ప్రత్యక్షంగా పరోక్షంగా విన్నటువంటి మీకు ఆ గురుదేవుడు, ఈ బాబా గారు ఒకరే కాదు, విశ్వములో ఉన్నటువంటి సత్పురుషులు, మహర్షులు, యోగులు, బైరాగులు, కృష్ణ భగవానుడు, రాఘవేంద్ర స్వామి, సాయినాథుడు, మహేశ్వరుడు, మహాదేవుడు, వ్యాస భగవానుడు, ఇలా ఎంతమంది గురువులున్నారో అంతమంది గురువుల అనుగ్రహం లభిస్తుంది. అందుకే భారతదేశములో, 2 రాష్ట్రాల గురించి మాట్లాడతలేను, భారతదేశములో చింతపల్లి సాయినాథ దేవాలయములో జరిగేటువంటి పూజాది క్రతువులు 365 రోజులు ఏ పండుగ రాని ఆ పండుగ బాబా ముందర జరుగుతుంది. ఇక్కడ మామూలు విషయం కాదు. మరి అటువంటి పుణ్యస్థలం, ఇది ఒక పుణ్యస్థలం, ఇది మందిరం కాదు, మహాపుణ్యక్షేత్రం. అందుకే ఈరోజు ఉదయం నుంచి ఒక 50,000 మంది భగవద్బంధువులు ఆ స్వామి దగ్గర మోకరిల్లి దండం పెట్టుకొని కుటుంబాలను కాపాడమని పోతున్నారు. అటువంటి పుణ్య ప్రదేశమైనటువంటి సాయినాథుడి యొక్క దివ్య అనుగ్రహం లభించాలి. ధర్మాన్ని కాపాడండి. ఒక ఆమెతోటి ఆరంభమైనటువంటి గోలోక ఆశ్రమము 480 చిల్లర ఆవులు ఈ ఆలయంలో ఉన్నాయి. మన ఇంటి ముందు ఒక్క ఆవు కట్టుకోవడానికి శాత కాదు,
కానీ ఈ దేవాలయం యొక్క శక్తి చెప్పాలనా, ఈరోజు ఇంతమంది భగవద్బంధువులు వస్తూ వాళ్ళ మనోభీష్టలు నెరవేరుతున్నాయంటే గోలోక ఆశ్రమం ఇక్కడ ఉంది కాబట్టి, గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి, సాయి ఈశ్వరుడు కాదు ఇక్కడ సమస్త దేవతల నిలవనే చింతపల్లి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అటువంటి మహాపుణ్య ప్రదేశమైనటువంటి ఈ దేవాలయంలో కోటి పుష్పార్చన మామూలు విషయం కాదు. ఆ పుష్పాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో, ఎవరెవరు సృష్టించారో, ఎవరెవరు చేతులు తాకారో, ఎవరెవరు పరోక్షంగా ఆధ్యాత్మిక ఛానళ్ల ద్వారా వీక్షిస్తున్నారో, ఎవరెవరు బాబాచరణాల దగ్గర మోస్తున్నప్పుడు రెండు కన్నులు రెప్పగొట్టకుండా చూస్తున్నారో, పునీతులు పుణ్యము సంపాదించుకున్నారు. ఎంత పుణ్యము! నీ జీవితకాలం బ్రతికి ఉన్నంత వరకు ఎంత పుణ్యము కావాలనో ఆ పుణ్యములో ప్రధానము ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యము, శ్రీ సంపదలు, సంతానము, ఉద్యోగము, వ్యాపార అభివృద్ధి, ఇల్లు లేని వారికి గృహయోగము, ఇలా ఏది కావాలన్నా గురు పౌర్ణమి రోజు సేవ చేసి చూసినటువంటి వారు ధరిస్తారు. మరి ఇంత చక్కటి ఈ సదవకాశాన్ని మరి ఆలయ ధర్మకర్త మండలులు, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ దంపతులు, అలాగే వచ్చినటువంటి భగవద్బంధువులు ఇక్కడికి వచ్చి ఈ దేవాలయానికి వచ్చి ఊరికే పోరు. బాబా ఒక మాట అంటాడు, ఒక్కసారి నా వైపు చూడురా, ఏ జీవితాంతం నేను నీ వైపు ఉంటాము అంటారు. ఆ ఒక్కసారి రావడానికి నుదుట రాసి ఉండాలి. ఆ నుదుట రాసిందా లేదా, మన కర్మ పోయిందా లేదా ఎక్కడ తెలుసో చెప్తానా? లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కొని రెండు పిడికలు తీసుకొని కర్మధ్వంసిన్యై నమః ఆడ ఎవరు చదువుతారు? ఆడ పేపర్ అంటేసినా 100 మందిలో 20 మంది చదవరు. ఎందు గురించి అంటే ఆ వేడి వేడి అగ్ని వస్తుంది. ఆ పిడికలు వేసేటప్పుడు ఏమనాలి? కర్మధ్వంసిన్యై నమః. అక్కడి నుంచి మేడు వృక్షము, ఔదుంబర వృక్షము, అలా వచ్చావా బాబా దగ్గరికి వచ్చినట్టే. అటువంటి మహాపుణ్య ప్రదేశమైనటువంటి చింతపల్లి సాయినాథ దేవాలయంలో కోటి పుష్పార్చన ఎంతో దివ్యంగా, భవ్యంగా, సుందరంగా, దేదీప్యమానంగా, అట్టహాసంగా, అద్భుతంగా, కనీ విని ఎరుగని రీతిలో నా భూతో నా భవిష్యత్తు రెండవ షిరిడి రెండవ షిరిడి ఏది అంటే మన చింతపల్లి. కోటి పుష్పార్చన ఒక గురువుకు గురుదేవాలయంలో జరుగుతుందంటే అది మనము తిలకిస్తున్నామంటే ఏదో పుణ్యము చేసుకున్నాము. ఈ గురు పౌర్ణమి రోజు ప్రతి కుటుంబము ఆనందంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆధ్యాత్మిక ఛానళ్ల ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి ఆ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహము, అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఆ గురుదేవుడు ఇవ్వాలి. మీకున్నటువంటి సమస్యలు ఈరోజు ఆ స్వామివారిని చూసి చెప్పుకోండి, మనస్సంకల్పితాలు నెరవేరుతాయి. గురువును విశ్వసించండి, గురువును ఆరాధించండి, గురువును నమ్మండి. మనస్ఫూర్తిగా అనేక మంగళాశాసనములు అందజేస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సాయినాథ్ మహారాజుకి జై.